హలో అండ్ వెల్కమ్ టు శ్రీ మురళీ మోహన బెల్ రైస్ స్టార్ మహిళ 2400 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. అల్లం శ్రీదేవి సిస్టర్ ఆఫ్ బెల్లం శ్రీదేవి బ్యాచ్ నంబర్ 154. జీవితంలో ఆశయం దొంగల్ని దుండగుల్ని పట్టుకుని ప్రభుత్వం నుంచి ఉన్నతమైనటువంటి పురస్కారాన్ని అందుకోవాలని. లంచం అనే మాట నా పరిసర ప్రాంతాల్లో వినిపించకూడదని. శ్రీదేవి పిన్ని వచ్చావా తల్లి? వచ్చాను పిన్ని. చెప్పు పిన్ని, నీకేమైనా ఇబ్బందులు ఉన్నట్టయితే నేను తప్పకుండా సాల్వ్ చేసి పెడతాను. చెప్పు పిన్ని, ఏమిటి? ఏమి లేదు, నువ్వు తిన్నావమ్మా? తిన్నాను పిన్ని. ఇది అడగడానికి ఇంత గట్టిగా అరిచావా? అట్లా కదమ్మా, ఎంతసేపు ప్రోగ్రామ్స్ అవి ఇవన్నీ ఆటల్లో పడి తిండి మర్చిపోతావేమోనని అందుకని అడిగాను నీ క్షేమం కోసం. పిన్ని, నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకో. నాకు టిఫిన్లు కాదు ముఖ్యం, నాకు నా ఉద్యోగమే ముఖ్యం. నేను ఎలాగైనా సరే లంచాలు అనే మాట నా జీవితంలో లేకుండా ఉన్నతమైనటువంటి పురస్కారాన్ని ప్రభుత్వం నుంచి పొందాలనుకుంటున్నాను. నీ అభిప్రాయం? మేమేలా బతకాలమ్మా? గాలి పీల్చి. అలా కాదమ్మా, వర్క్ చేసి డబ్బులు సంపాదించి నాకు వడ్డాణం చేయించుకోవడానికి డబ్బులు నువ్వే సంపాదించాలమ్మా. నా ఉద్యోగంలో నేను లంచాలు తీసుకోకుండా ఉన్నతమైనటువంటి పురస్కారాన్ని పొందాలనుకుంటే నువ్వు నీ వడ్డాణం కోసమని నా ఆశయాన్ని త్యాగం చేయమంటావా పిన్ని? చెయ్యాలమ్మా, తప్పదు. పిన్ని, అక్క, చెల్లి, చెప్పక్క, నువ్వైనా చెప్పు. నా ఆశయం కోసం, ఈమె వడ్డాణం కోసం చిచి నేను లంచాలు తీసుకోలేనని చెప్పు. తీసుకోవాలమ్మా, లంచాలు తీసుకొని మన పిన్నమ్మ వడ్డాణం చేయిస్తే కదా ఆమె నడుముకు 1 కిలో అన్నారు. అక్క, ఎంత మాట చెప్పారక్క. సరే వెళ్ళండి అక్కడికి, మీరు కూడా వెళ్ళండి ఇక్కడికి. అయినా పిన్నికి నేను వడ్డాణం చేయించాలంటే ఎన్ని లంచాలు తీసుకోవాలి ఆలోచించరే. మీరు నా అక్క పిన్ని అని నాకు తెలుసు, వాళ్ళకి తెలియదు కాబట్టి మీ గురించి మీరు చెప్పుకోండి. నా పేరు శ్రీదేవి, ఈమె బెల్లం శ్రీదేవి. నేను అల్లం శ్రీదేవిని అయ్యాను. ఎందుకు అయ్యాను, ఎలా అయ్యాను అనేది నేను తర్వాత మీకు చెప్తాను. చెప్పండి. నేను కాళహస్తి నుంచి వచ్చాను. నేను బిజినెస్ చేస్తున్నాను, శారీస్ బిజినెస్. మా హస్బెండ్ బిజినెస్ అండి. అక్క, నువ్వు చేసేటువంటి సారీ బిజినెస్ గురించి నాకెందుకు తెలియదు అక్క. నీ సారీ బిజినెస్ కి కావాల్సినటువంటి పెట్టుబడి నేనే కదా అప్పుడప్పుడు తీసుకొని ఇచ్చావు కాబట్టి చెల్లి ఇంత బిజినెస్ డెవలప్ అయింది నాకు. లేకపోతే నేను ఎలా పెట్టుకోగలను? నేను ఈ ఉద్యోగం సంపాదించడం కోసం మీరందరూ హెల్ప్ చేశారన్నటువంటి ఒక్క నెపంతో మీరందరూ నన్ను తొక్కేస్తున్నారు కదా. షాపింగ్ మాల్ పెట్టుకోవాలని చూస్తున్నాను చెల్లి, నువ్వు ఇంకొంచెం. అక్క, నేను షాపింగ్ మాల్ అంట, షాపింగ్ మాల్. పిన్ని, నీ గురించి చెప్పు. నా పేరు రమాదేవి, నేను చందానగర్ నుంచి వచ్చాను. నేను టీచర్ గా వర్క్ చేస్తున్నాను. మా వారి పేరు శ్రీకాంత్, బిజినెస్ చేస్తారు. నాకు 2 బాబులు, సాయి శ్రీచరణ్, సాత్విక్. పిన్ని, నీ వడ్డాణం గురించి నేను తర్వాత ఆలోచిస్తాను. అర్చన, మీరెవరో నాకు తెలియదు, చెప్పండి. హాయ్ అల్లం, నా పేరు అర్చన, నేను ప్రగతి నగర్ నుండి వచ్చాను. మా వారి పేరు శ్రీనివాసరావు, నాకు ఒక బాబు ఉన్నాడండి, చిన్మయ్ శ్రీ సాయి. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నాను DST లో. వెరీ గుడ్. మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నట్టయితే నాకు చెప్పండి తప్పకుండా. నేను ఈ ఉద్యోగంలోకి జాయిన్ అయిందే మానవ సేవ చేయడానికి. మంగాదేవి. హాయ్ అల్లం శ్రీదేవి. హాయ్, నా పేరు మంగాదేవి, నేను SR నగర్ నుంచి వచ్చాను. నాకు 2 పిల్లలు, అశ్విని, భరత్. మా హస్బెండ్ వచ్చి శ్రీనివాసరావు, BSNL లో జాబ్ చేస్తారు. ఈ షోకి రావాలని ఎప్పటి నుంచో, మిమ్మల్ని కలుసుకోవాలని ఎప్పటి నుంచో నా కోరిక. అనుకున్నాను. చాలా సంతోషం. అసలు నెక్స్ట్ టైం నుంచి నన్ను కలుసుకోవాలనుకుంటే 1 డయల్ చేయండి, నేనే అక్కడికి వచ్చేస్తాను. మీ పర్సనల్ నెంబర్ అది కాదు, నేను ప్రేమించేటువంటి ఆ ఉద్యోగం నంబర్ అది. నా నరాన్న, నా మజిల్లో నాకు మొత్తంగా రన్ అవుతుంది అదే. మీ అందరికి 10 పాయింట్స్ ఇస్తున్నాను, తీసుకోండి. ఇవాళ ఎపిసోడ్ లో ఎవరు విన్ అవుతారో చూద్దాం. శ్రీ మురళీ మోహన బెల్ రైస్ స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3. అక్క, బాగా ఆడక్క. ఆడతాను చెల్లి, నీ సపోర్ట్ ఉంది కదా నాకు. 1 2 3 గో. నువ్వు వెళ్ళి ఎల్లో దగ్గర రెడీగా ఉంది. అక్క, మన వంశం, మన పరువు ఏం కావాలి?
ఇంత నీరసంగా ఆడితే మన వంశం గురించి ఏమనుకుంటారక్క? కొంచెం బ్రైట్ గా ఆడు. నిదానమే ప్రధానం. నువ్వు ఎవరివి? నువ్వు అల్లం శ్రీదేవి వాళ్ళ అక్కను బెల్లం శ్రీదేవి. వాళ్ళం సరిపోవట్లేదక్క. బావగారితో చెప్పి రేషన్ రైస్ మాన్పించాలి. స్టార్ట్, స్టార్ట్. స్టాప్. 9, 18, 27, 28, 29. మీకేమైనా హెల్ప్ కావాలా? ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? లేవండి ప్రస్తుతానికి ఏం లేదా? ప్రస్తుతానికి అబ్బా, ఎవరికి ప్రాబ్లమ్స్ లేకపోతే నేను ఎట్లా తీర్చి నేను ఎట్లా పురస్కారం సంపాదించాలి? ఏదో ఒకటి తెచ్చుకుంటూ ఉండొచ్చు కదా. నాకు యాక్చువల్ గా నైట్ సరిగా నిద్ర పట్టట్లేదు. నేనేమైనా డాక్టర్ అనుకున్నారా మీకు టాబ్లెట్ వేయడానికి? నువ్వే కదా ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పమన్నావు. అర్థమైంది. నైట్ సరిగ్గా మీకు నిద్ర పట్టడం లేదంటే రాత్రిపూట ఎవరో దొంగతనానికి మీ ఇంటికి వస్తున్నారు. ఆ అలికిడి విని మీకు నిద్ర పట్టట్లేదు. కాబట్టి ఏరియా ఏంటి? ప్రగతి నగర్ బ్లాక్ నంబర్ 3 ఫేజ్ 4. ఓకే, ఇవాళ రాత్రి నా డ్యూటీ అక్కడే. రేయ్, నువ్వా నేనా తేల్చుకుందాం. ఓకే, నిన్ను పట్టుకుంటా, పురస్కారం అందుకుంటా. ఏదో ఒక రోజు ఈ అల్లం శ్రీదేవి పురస్కారం శ్రీదేవి అవుతుంది. చెప్పు అక్క. చెల్లి ఏదేదో చెప్తుంటావు కదా ఇంట్లో, బావగారి పాపం చంపుతూ ఉంటావు. ఆటలో రెండే తెచ్చుకుంటావు. ఆ? షాపింగ్ మాల్ కి డబ్బులు కావాలి, బజార్ మామూలు తీసుకో. లంచంలో స్పీడ్ పెంచితే కదా చెల్లి. నువ్వు అక్కా! ఇలా ఉంటే ఎలాగా? అక్క అక్క, ఆ కుటుంబం పరువు మొత్తం తీస్తున్నారు. ఛీ. ఓకే, ఏదో ట్రై చేస్తానులే. ఇంకేమైనా చెప్తావా? నువ్వు జోకో పొడుపు కదా, చెప్పు. పొడుపు కొద్ది చెప్తాను. ఆ. వంకర బింకర రెడ్డికి ఒళ్ళంతా జుట్టు. వంకర టింకర రెడ్డికి ఒళ్ళంతా జుట్టు. జొన్న జుట్ట. ఏంటబ్బా, నేను ఈ టెస్ట్ రాసి సరిగ్గా పాస్ అవ్వలేదు. ఆ సంగతి నీకు కూడా తెలుసక్క. ఏదో మీ అందరి సహాయ సహకారాలతో ఈ రోజు నేను ఈ పొజిషన్ కి వచ్చానే అనుకో. ఇది చెప్పావంటే నెక్స్ట్ ప్రమోషన్. ఇది చెప్తే ప్రమోషన్ ఇస్తారా? ఊరుకో అక్క, ఇవన్నీ చెప్పుకోవడానికి వినడానికి అల్లం దీనికి బాగుంటుంది కూడా లంచం కానీ. ఇచ్చేద్దాం. అక్క, ఆన్సర్ అల్లం కదా. నేను అల్లం శ్రీదేవిని. ఆన్సర్ అల్లం కాదా? అయితే అక్క బెల్లమా? బెల్లమా? నువ్వు చెప్పి. చెప్పానా? పొలంలో గట్టు. పొలంలో గట్ట ఏంటది? వంకర టింకర్ రెడ్డి రెడ్డికి ఒళ్ళంతా బొచ్చు, ఒళ్ళంతా జుట్టు. జుట్టు అంటే గడ్డి. గడ్డి అన్నమాట. ఓకే, మీరేమైనా చెప్తారా? నేను క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. అడగండి. భర్తకి బ్రహ్మచారికి తేడా ఏంటి? ఓ, నాకేమో ఇంకా పెళ్లి కాలేదు. ఇలాంటి ప్రశ్నలకి నేను ఎలా సమాధానం చెప్పగలుగుతాను? ఒక కన్నెపిల్లని అడగాల్సినటువంటి ప్రశ్నలేనా ఇవి? ఏంటది? భర్తకి బ్రహ్మచారికి తేడా ఏంటి? భర్తకి బ్రహ్మచారికి తేడా ఏంటి? చెప్పనా? చెప్పేస్తున్నా. స్పెల్లింగ్ తేడా. కాదు. కాదా? భర్తకి బ్రహ్మచారికి అంతకన్నా తేడాలు ఏం కనిపించట్లేదు నాకు. చెప్పు. బ్రహ్మచారి ఎప్పుడు పడితే అప్పుడు తింటాడు, భర్త ఎప్పుడు పెడితే అప్పుడు తింటాడు. అక్క, ఈ గురించి బావగారి గురించి చెప్పినట్టున్నారు. బాగుంది, థ్యాంక్ యూ. ఇప్పుడు రండి ఇద్దరు. 1, 2, 3 గో. మీరు వెళ్ళి ఆ ఎల్లో దగ్గర రెడీగా ఉంటుంది. అక్కడ అక్కడ వెళ్ళండి వెళ్ళండి. అక్క, నువ్వు ఎంత అక్కవైతే మాత్రం నేను చీటింగ్ చేసేస్తాను అనుకుంటున్నావా? ఎందుకు? నేను స్టాప్ అన్న తర్వాత నువ్వు ఒకటేసావు. నిజాయితీకి మారుపేరు నేను. నిజాయితీకి మారుపేరు ఈ అల్లం శ్రీదేవి. 9, 18, 19, 20, 21. అల్లం శ్రీదేవి, ఏంటి మాకు రావాల్సిన, మా తమ్ముడికి రావాల్సిన ఉద్యోగం నువ్వు కొట్టేసావేంటి అసలు? అచ్చ బాబోయ్, ఎట్ట తెలిసిపోయింది ఇవిడికి.
కావాలంటే మీ పిన్నిని అడగ. పిన్ని ఏంటమ్మా అలా అంటావు? ఈ జాబ్ కోసం మేము ఎంత కష్టాలు పడ్డామో తెలుసా? దీనికి మేము ఎంత కూడా లంచం ఇచ్చామో తెలుసా? మేము కూడా కష్టపడ్డాం. నిజాయితీగా చాలా చదివి- గురించి ఎందుకు చెప్తావు పిన్ని? నాకు ఉద్యోగం అలాగే వచ్చిందని అందరూ అనుకోని నిజాయితీగా చదివి మా తమ్ముడు జాబ్ తెచ్చుకుంటే మీరు లంచంతో అడ్డదారిలో తెచ్చుకున్నారు. మేము కూడా జాబ్ని. చాలా నిజాయితీగానే ఈ ఉద్యోగం నిజాయితీగా అయితే తెచ్చుకోలేదు. ఇది చాలా అన్యాయం. పిన్ని లేదు చెప్పండి. లంచం ఇచ్చేవాళ్ళు ఉండాలి కదా. మళ్ళీ ఈ లంచం గురించి ఎందుకు చెప్తావు పిన్ని? మీ గొడవలు ఎందుకు గానీ మీరు ఆట ఆడండి. మీరు ఇక్కడ రండి. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. మా తమ్ముడికి రావాల్సిన నిజాయితీగా చదివి జాబ్ సంపాదించుకుంటే మీరేమో అడ్డదారిల్లో దొడ్డిదారిల్లో జాబ్ కొట్టేస్తారు. ఏమీ కాదు, అడ్డదారిలో దొడ్డిదారిలో ఏమీ రాలేదు. ఇది మేము మాత్రం నిజాయితీగా అన్యాయం. తనకి మళ్ళీ చాలా అల్లం ఇంట్రెస్ట్ ఉంది తెచ్చుకుంది ఈ జాబ్. న్యాయానికి మారిపోయారని చెప్తున్నారు. అవును మరి న్యాయం ఏది ఇక్కడ? మా తమ్ముడు కదా రావాల్సింది జాబ్. ఏమండి ఎవరికి మీరే ఏది కదా రాసి సాక్షి, పెట్టుంటే మీకు అదే తెలుసు వస్తుందండి. కదా. నాకు రావాలని రాసి రాసి పెట్టింది, పెట్టి. నాకు వచ్చింది. మీరు ఆడండి. పిన్ని నువ్వురా. రెడీ 1 2 3 గో. మీరు వెళ్ళి ఎల్లో దగ్గర రెడీగా ఉండండి. లోపల నుంచి ఇక్కడ లోపల. ఫస్ట్ హీరో దగ్గరికి వెళ్ళండి. ఏంటి బొమ్మలా నించున్నారు మీరు? మధ్యలో ఫ్రీజ్ అవుతున్నారా? స్టార్ట్. పిన్ని ఇంట్లోనో ఎలాగో చేస్తున్నారు, ఇక్కడికి వచ్చి కూడానా? 9 18 27 28 29 30 31 32 33. రెడీ 1 2 3 గో. మీరు వెళ్ళి ఎల్లో దగ్గర రెడీగా ఉండండి. వెళ్ళండి. స్టార్ట్. పిన్ని మారా సూపర్ పిన్ని. ఆవిడ అక్కడే ఆపేసింది కాబట్టి బతికిపోయావు, లేకపోతే అవి కూడా మిగిలేదు కాదు మనకి. 9 18 27 పాయింట్లు. ఓకే, ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ సినిమా చూపిస్తా. భామ. ఇవాళ నేను ఎవరిని? అల్లం శ్రీదేవి. నేను అల్లం శ్రీదేవిని. మరి ఈ రోజు మీకు రాబోతున్న వాళ్ళు ఎవరో తెలుసా? తెలీదు. పోలీస్ వేషాల్లో ఉండే సెలబ్రిటీలు రాబోతున్నారు. మేము పోలీస్ బొమ్మ ఇచ్చి చిరంజీవి గారిని పోలీస్ గెటప్ లో ఇచ్చామనుకో, టైటిల్లో పోలీస్ కూడా వచ్చేటి టైటిల్ చెప్పాలి మీరు. అంటే మీరు ఎస్పీ పరశురామ్ అని చెప్తే అది రాంగ్, చూవట్పురం పోలీస్ స్టేషన్ అని చెప్తే అది రైట్. అర్థమైందా? అర్థమైంది. కాకి చొక్కా వేసేస్తాను, లాఠీ పట్టుకు తిరిగేస్తాను, తేడా వస్తే కుమ్మేస్తాను, పోలీస్ నేనే రా. పోలీస్ పక్కన పిక్చర్స్. సాయి కుమార్ గారు ఆ టైటిల్ తో చేసిన సినిమా. అర్చనాదేవి. పోలీస్ స్టోరీ. చూద్దాం.
అర్చనాదేవి న్యాయంగా ఆడావు, 6 పాయింట్లు సంపాదించుకున్నావు. కనిపించే ఆ 3 సింహాలు న్యాయానికి, చట్టానికి, ధర్మానికైతే కనిపించని ఆ 4వ సింహమే ఈ అల్లం శ్రీదేవి. నెక్స్ట్ పోలీస్. ఎస్ సార్, పక్కన పిక్చర్స్. అర్చనాదేవి సూపర్ పోలీస్. సూపర్ పోలీస్ కరెక్టా కాదా చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నేను కూడా ఏదో ఒక రోజు సూపర్ పోలీస్ అనిపించుకోవాలి. నెక్స్ట్ పోలీస్. అక్క దొంగ పోలీస్. చూద్దాం. అక్క 6 పాయింట్లు. థ్యాంక్ యూ చెల్లి. నేను ఇచ్చింది కాదులే, నువ్వు సంపాదించిందే నీ కారు. పోలీస్ అంటే నుదుటి మీద ఘాటు, బుగ్గ మీద పుట్టుమచ్చ, ఇంత మీసాలు వేసుకొని అల్లం శ్రీదేవి అనగానే ఎస్ సార్ అని సెల్యూట్ కొడతారనుకుంటున్నారా? నో, నీతికి నిజాయితీకి ప్రాణం పెట్టే అల్లం శ్రీదేవి తాట తీస్తుంది. సరే కానీ ఎవరి సుమా, తాట? ఇక్కడ తీయడం కాదు, రోడ్డు మీద వెళ్తుంటే స్కూటీల మీద మెళ్ళ చైన్ లాగేస్తున్నారు. వాళ్ళు లాగకుండా ఉండే మెడలో వేసుకోకుండా వెళ్ళండి. మెళ్ళ వేసుకోకుండా ఎలా వెళ్తాం సుమా చెప్పు? ఆడవాళ్ళు అదే కాబట్టి. కదా అలంకరణ. ఒక పని చేయండి, నేను మీకు ఒక సలహా ఇవ్వగలుగుతాను. ఎవరు ఎక్కడ లాగుతున్నారో చెప్తే నేను అక్కడికి వచ్చి వాళ్ళని పట్టుకుంటా. నువ్వు వచ్చేటప్పుడు వాడు వెళ్ళిపోతాడు వాడు కదా. వెళ్ళిపోతాడు. అలా ఎలా వెళ్తాడు? ఒక మిస్డ్ కాల్ ఇచ్చేసి వెళ్ళిపోమని చెప్పండి. అలాంటి వాడు దొంగతనాలే చెయ్యడు ఇంకా. లేదంటే ఇంకో ఉచిత సలహా ఇస్తా, ఈ రోజుల్లో బంగారాలు దొంగలు- వేసుకొని తిరక్కండి అమ్మా. మాకెందుకు అనవసరంగా పనులు పెడతారు మీరు? అది భయం ఈ వేస్తే రోజుల్లో- బంగారం వేసుకోవట్లేదు, కనీసం తాళి బొట్టును కూడా ఉంచట్లేదు కదా వాళ్ళు. అజ్జో, తాళి బొట్టుని కూడా ఉంచట్లేదా? రేయ్, నిన్ను నేను పట్టుకొని అల్లం శ్రీదేవి ఏదో ఒక రోజు పురస్కారం సంపాదిస్తుందిరా. నెక్స్ట్ పోలీస్. సర్దార్ పోలీస్. రాజేంద్ర ప్రసాద్ గారు, పోలీస్ అన్న టైటిల్ తో సినిమా ఏమొచ్చింది చెప్పండి. తెలియదా? మంగా. ఇద్దరు పిల్లలు ముద్దుల పోలీస్. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, మంగాదేవి 6 పాయింట్లు. తర్వాత పోలీస్. ఈ పోలీస్ కి మొహం లేదంటే ఇది నా సినిమానా? నన్నే అక్కడ పెట్టాలనుకున్నారా? ఆహా, నేను అవార్డు సంపాదించిన రోజు ఇదే ఫోటో పెడతారు గాని. పక్కన పిక్చర్స్. శ్రీదేవి పోలీస్. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. పోలీస్ వచ్చినటువంటి ఇవాల్టి ఎపిసోడ్ లో పోలీస్ టైటిల్స్ తో
మన ఈ సిసిబి రౌండ్ అంటే సినిమా చూపిస్తా భామా రౌండ్ బాగా ముగిసింది కదా. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయే రా. ఓకే, అల్లం శ్రీదేవి ఆస్కింగ్ యూ క్వశ్చన్. యు రెడీ? రెడీ. సుందరకాండ సినిమాలో హీరో ఎవరు? వెంకటేష్. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 6. అక్కడ శ్రీదేవి దగ్గర ప్లీజ్ 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 హైయెస్ట్ శ్రీదేవి 3. శ్రీదేవి దగ్గర నీకు పోటీ వాళ్ళిద్దరే. నేను కాదు. నేను కాదు. వాళ్ళిద్దరు. వాళ్ళిద్దరు. రమాదేవి 1, తను 2. సుందరాకాండ పేరుతో అల్లరి నరేష్ కూడా ఒక సినిమా చేశారు. మీరు ఒకవేళ అల్లరి నరేష్ అని చెప్పినా మేము ఇచ్చేసి ఉండేవాళ్ళు. జెట్ విమానానికి కమాండర్ గా వ్యవహరించిన తొలి భారతీయ మహిళ ఎవరు? ఆప్షన్స్: ఏ సౌదామిని దేశ్ముఖ్, బి సీమా కపూర్. హిమా దేశ్ కపూర్. సీమా దేశ్ కపూరా కాదు, సీమా కపూర్. సీమా కపూర్. రాంగ్ ఆన్సర్. చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్ తా చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్ తా అమ్మమ్మ నేను ఒక సాంగ్ పాడాలని. పాడండి. నీకేం కావాలో చెప్పు, లోకమంతా చూడాలో చెప్పు, కొత్త ఊరు కొత్త వాడ చూసి వద్దామా, నచ్చినవి కొనుమని చెప్పు, నచ్చనివి వద్దని చెప్పు, కొత్త వాగు కొత్త ఏరు ఇది వద్దామా, ఎండా వానెనక రేయి పగలెనక తెలిసి తెలియనివన్నీ చూసి వద్దామా. చూసొద్దాం, తప్పకుండా చూసొద్దాం. బాగుంది. రండి వెనక్కి వచ్చి. జల్సా సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్: ఏ ఇలియానా, బి త్రిష. ఇలియానా. కరెక్ట్ ఆన్సర్. 3 తీసుకోండి. అర్చన 1, రమాదేవి 1, మంగా 1. అక్క రెండో క్వశ్చన్. పద్మశ్రీ పురస్కారం పొందిన తొలి భారతీయ చలనచిత్ర నటి ఎవరు? ఆప్షన్: ఏ నర్గీస్ దత్, బి మధుబాల. నర్గిస్ దత్. కరెక్ట్ ఆన్సర్ అక్క. మనకు మళ్ళీ 3 పాయింట్లు వచ్చాయి. మంగా 2, నేను కూడా తీస్తాను. ఈ కాంపిటీషన్ లే. అర్చన 1. సాంగ్ పాడేనా? పడక. పార్వతీ వరసుత గజానన పాలిసు ఎన్నను గజానన, పార్వతీ వరసుత గజానన, పాశాంకుశధర కేద వినాశన, పాశాంకుశధర కేద వినాశన, నిరుతర బేడువే గజానన, పార్వతీ వరసుత గజానన, పాలిసు ఎన్నను గజానన. అక్క మొన్న వినాయక చవితిలో మన కాలనీలో పాడిన పాట ఇదే కదా, మళ్ళీ అదే పాట అందుకున్నావేంటక్క నువ్వు? బాగుందని అందరు అడిగారు, అందుకని పాడాను. మళ్ళీ రిక్వెస్ట్ మీద బాగుంది. థ్యాంక్ యూ. ఇలా చెక్క. ఆగుతుంది వయసే నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగలంగుతుంది సొగసే ఆగమమ్మో అమ్మో ఎంత దూరుసే అరే అబ్బాయంటే అంత అలుసే నీకు కళ్ళాలు వేసిక అల్లాడించాలని వచ్చా 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 అన్నీ తెలిసే వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగలంగుతుంది సొగసే. ఒకటే స్టెప్ ని 2 సార్లు రిపీట్ చేసినందుకు నీకేమో సెక్షన్ 121 ప్లస్ ఏ మైనస్ బి కింద. అక్క నువ్వేమో పిన్ని చేస్తున్న స్టెప్పుల్ని కాపీ కొట్టినందుకు నీకేమో 420 మైనస్ 320 ప్లస్ 120 సి డివైడెడ్ బై ఈ కింద వేసేస్తా. నాకు వేయకూడదు, ఎందుకంటే పిన్ని నాకు నేర్పించింది, నేను పిన్ని చూసి నేర్చుకున్నాను. పిన్నేమో ఇలా ఇలా అంటే నువ్వు కూడా ఇలా చూసి ఇలా ఇలా అంటున్నావు. చూడలేదనుకుంటున్నావా? అదే నేను చెప్తున్నాను కదా, పిన్ని నాకు నేర్పించారు. అందుకే నేను పిన్ని అయిపోయారు అయినా కాబట్టి నేను మీకోసం ఏం చెప్పలేకపోతున్నాను అసలు. నీకోసం వేసానమ్మా. సర్లే పిన్ని కూర్చో, నువ్వు వెళ్ళక్క. సరాయిలా, సరాయిలా,
సంతోషం సినిమాలో హీరోయిన్ ఎవరు? కావాలంటే ఆప్షన్స్ తీసుకో పిన్ని. చూసావా, ఇక్కడ లంచాలు కుదరవు, ఎందుకంటే ఇక్కడ ఉండేది అల్లం శ్రీదేవి. ఆప్షన్స్ ఏ త్రిష, బి శ్రేయ. చెప్పు. త్రిష, బి శ్రేయ. ఏ బి బి ఆల్సో. ఏ త్రిష, బి శ్రేయ. పెట్టేసి వచ్చావు నువ్వు. ఓకే ఓకే. సంతోషం సినిమాలోనా? అవును. శ్రేయ. నన్ను మాత్రం ఫుల్ గా నువ్వు లంచాలు తీసుకో అంటావు. చూసావా, లంచాలు తీసుకుంటే ఏమవుతా? చెప్పండి మళ్ళీ ఇంకోసారి. ఏంటి పిన్ని, చెవుడు గాని వచ్చిందా నీకు? అన్నిసార్లు అడిగించుకుంటున్నావు. ఏ త్రిష, బి శ్రేయ. మా బాబాయ్ ఉన్నాడే అస్తమానం కాదే కాదే అని అరిచి అరిచి ఇవిడ ఇలా తయారైపోయింది. బాబాయ్ కాఫీ తాగడం మా నేను. మళ్ళీ అడగండి. అబ్బా పిన్ని చంపుతున్నావు కదా. సంతోషం సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్ అని అడిగా కదా. అబ్బా శ్రీదేవి కత్తందుకో. కరెక్ట్, ఇలాంటి టైంలోనే మనం కత్తి అందుకోవాలి, కానీ కత్తి లేదు. ఏ త్రిష, బి శ్రేయ. శ్రేయ. 3 పాయింట్లు వచ్చాయి నీకు. పో. శ్రీదేవి 2, అర్చన 1. సెకండ్ క్వశ్చన్ అడిగే ముందు నువ్వేమైనా అడుగుతావా? వడ్డానే అడక్కు, వేరేమైనా అడుగు. ఒక జోక్ చెప్తా. చెప్పు. తండ్రి కొడుకులు ఏంట్రా అట్లా ఉన్నా, ఏంట్రా మీ అమ్మ అలా ఉంది ఈ రోజు అంటే, అమ్మ లిప్స్టిక్ తెమ్మంది, నేనేమో ఫేస్ స్టిక్ ఇచ్చాను, అందుకే అలా ఉంది. ఊరుకో పిన్ని, కంపు జోకులు ఎప్పుడో విన్నవి, అవే చెప్తుంటావు నువ్వు ఇంట్లోనూ ఇక్కడ కూడా అంతే. దేశంలో మొట్టమొదటి ఐటీ జిల్లా హోదా పొందిన జిల్లా ఏది? శ్రీదేవి కత్తందుకో. ఆప్షన్స్ కావాలంటే తీసుకో పిన్ని. ఏంటి గొడుగుతున్నది? చూసావా, ఇక్కడ కూడా నాకు లంచం ఇచ్చారు. బాబోయ్, ఇక్కడ కూడా మెల్లిగా కృష్ణా జిల్లానా అని అడుగుతుంది. పిన్ని నన్ను నీతిగా ఉండనివా, న్యాయంగా ఆడనివా? కృష్ణా జిల్లా. చెప్పు. కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లా కాదు. చెప్పు, ఆప్షన్ ఇవ్వండి. ఇంకేంటి ఆప్షన్ ఇచ్చేది? లేదు ఇవ్వాల్సిందే, ఆప్షన్ ఇవ్వాల్సిందే. నేను స్లోగా అన్నాను. లేదు స్లోగా అన్నాను. పైకనండి అంటే ఇది కట్ అనుకున్నాను మేడం. పైకనండి అంటే కట్ అనుకున్నారా? మీ ఇష్టమైన ప్లీజ్ వాళ్ళందరూ ఇచ్చేస్తాను. పో ప్లీజ్ నా కోఆపరేట్ చేయండి ప్లీజ్. పైకి చెప్పండి, మీరు వెళ్తే అది రిహార్సల్ అనుకున్నానండి నేను. సారీ. కూర్చోండి. ఆప్షన్ ఇవ్వలేదా మీరు? ఆప్షన్ మీరు ఆన్సర్ చెప్పిన తర్వాత ఆప్షన్ ఇవ్వరు. 2500 ఎపిసోడ్ నుంచి చేస్తున్నాం మేము, మాకు తెలుసు రూల్స్. ఎందుకు బయట కృష్ణా జిల్లా అన్నారు? ఎవరు అనమన్నారు? నేను అనమన్నానా మిమ్మల్ని? మీరు అటు వెళ్తే అట్లా అనుకున్నానండి. నాకైతే నేను వెళ్ళింది ఐడియా లేదు నాకు. సరే అయితే ఆప్షన్స్ ఇవ్వనా? ఆప్షన్స్ వద్దా? ఇస్తా, ఎందుకంటే మీరు ఇలా చేశారు కాబట్టి. ఏ పాలక్కాడ్, బి కృష్ణా జిల్లా. సరే వినండి. ఏ పాలక్కాడ్, బి కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లా. రాంగ్ ఆన్సర్. పాలక్కాడ్ కరెక్ట్ ఆన్సర్. పాలక్కాడ్ కరెక్ట్ ఆన్సర్. కేరళలో అన్నమాట. నువ్వు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వరకే పరిమితం అయిపోయి ఆలోచించావు. కొంచెం వైడ్ గా ఆలోచించి ఉండాల్సింది నువ్వు. సో దేశంలో మొట్టమొదటి ఐటీ జిల్లా హోదా పొందిన జిల్లా పాలక్కాడ్. భారతీయుడు సినిమాలో హీరోయిన్ ఎవరు? 2-3 ఉన్నారు, ఒక పేరు చెప్పినా ఇచ్చేస్తాం. ఆప్షన్స్. ఏ ఊర్మిళ, బి సిమ్రాన్. రాంగ్ ఆన్సర్. భారతీయుడు కమల్ హాసన్ గారు చేశారు, మనీషా కొయిరాలా ఉంది, ఊర్మిళ ఉంది, సుకన్య, కస్తూరి, వీళ్ళందరూ ఉన్నారు. మీరు చెప్పిన ఆవిడ తప్ప అందరూ ఉన్నారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా యోగా యూనివర్సిటీ ఏ నగరంలో ప్రారంభం అయ్యింది? ఇది కూడా తెలీదు. ఆప్షన్స్. ఏ హరిద్వార్, బి జైపూర్. రాంగ్ ఆన్సర్. అల్లం శ్రీదేవి. నేను ఒక కవిత చెప్పాలను. గుండు పిన్ని,
మా అక్కేమో 2 స్టెప్పులు వేసింది, పిన్ వచ్చి ప్రదక్షిణలు చేసి వెళ్ళింది. పుణ్యం వస్తుందంటావా? నాకు వచ్చింది అక్కడ పాపం, వచ్చిందా? మార్క్స్ రాకుండా. సరే చెప్పు. మల్లెల కన్నా తెల్లనిది, తేనె కన్నా తీయనిది, సృష్టిలో విలువైనది స్నేహం. స్నేహానికి కులమతాలు లేవు, స్త్రీ పురుష భేదాలు లేవు. ఆప్యాయం అనే ప్రమ్మిదిలో అనురాగం అనే నూనె పోసి, అభిమానం అనే ఒత్తివేసి, అనుబంధం అనే అగ్గెపుల్లతో విశ్వాసంతో వెలిగించాను. రైట్ ఆన్సర్, 6 పాయింట్లు. దీనికి పాయింట్స్ లేవు. అబ్బా భలే చెప్పారు. మీరు రాసిందేనా? ఎప్పుడో చదువుకున్నప్పుడు గుర్తుంది. బాగుంది. సో స్నేహం గురించి మంచిగా చెప్పారు. స్నేహానికి అలాంటి కులాలు, మతాలు, వర్గాలు ఇవేవి లేవన్నమాట. కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం అర్చన, రామ్ చరణ్. చూద్దాం. ఆరు పాయింట్లు తీసుకోండి. నెక్స్ట్ చిత్రం మంగా, అల్లు అర్జున్. చూద్దాం. అల్లు అర్జున్. హౌ 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 నమ్మితాన్ని పట్టుకొని అల్లు అర్జున్ అంటారా మీరు? నెక్స్ట్ పిక్చర్ అర్చన, చిరంజీవి. చూద్దాం. చిరంజీవి గారు మీరేనా? అదేంటి సూర్య అలా మారు వేషంలో వచ్చారు? అది జరిగింది. -6. యముడు, సింగం. నెక్స్ట్ పిక్చర్ శ్రీదేవి. చార్మి. చూద్దాం. ఏమ్మా చార్మి అలా ఉన్నావు? ఇవాళ స్నేహం వస్తే చార్మి అంటున్నారు, సూర్య వస్తే చిరంజీవి అంటున్నారు, ఇందాక ఎవరు నమిత వస్తే అవ్వ అల్లు అర్జున్ అన్నారు. అమ్మా -6. నీకు బాధపడుతున్నావుగా అక్క? పాయింట్ రాలేదు అంటే పోలేదు ఇప్పటి వరకు అని. పోయింది పో. నెక్స్ట్ ఎవరు వస్తారు? వీళ్ళు ఎవరిని పోలుస్తారు చూద్దాం. రమ, తరుణ్. తరుణ్. చూద్దాం. నీ ఎక్స్ప్రెషన్ బట్టి అది కరెక్ట్ కాదో నేను చూస్తాను. చియా జూనియర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ -6. అల్లం శ్రీదేవి. అక్క టెంపర్ లో ఎన్టీఆర్ లాగా బాగా కలెక్షన్ తీసుకోవాలి. పటాస్ లో కళ్యాణ్ రామ్ లాగా, టెంపర్ లో ఎన్టీఆర్ లాగా తీసుకున్న సెకండ్ హాఫ్ లో ఏమైంది? అందుకనే నేనెవరిని, నేను పోకిరిలో మహేష్ బాబు టైప్ సిన్సియర్ అండ్ జెన్యున్ పోలీస్ ఆఫీసర్ కృష్ణ మనోహర్ IPS అండర్ కవర్ సర్జరీ, అండర్ కవర్ ఆపరేషన్. అల్లం శ్రీదేవి, ఇట్ ఈస్ ద కవర్ ఆపరేషన్. నెక్స్ట్ పిక్చర్ శ్రీదేవి. 10, 9, 8. అక్క అక్కోయ్ 8 అక్క 7, 6, 5, 4, హీరోయిన్ 3. పేరు చెప్పక్క. 2, 1. ఏంటక్క నన్నేమో టెంపర్ లో ఎన్టీఆర్ లా ఉండంటావు, వచ్చిన భావన నువ్వు గుర్తుపట్ల. అబ్బా భావన -6. ఒక్క రామ్ చరణ్ ని తప్ప మిగిలిన వాళ్ళు ఎవరినైనా వీళ్ళు గుర్తుపట్టారా?
మొత్తం అందరికి డిఫరెంట్ పోలికలే చెప్పారు. ఫైనలీ భావనకి ఏం చెప్పలా. రౌండ్ పూర్తయింది, స్కోర్స్ చూద్దాం. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. గేమ్ ఏంటో చూపించబోతున్నాను. మీరందరూ నిజాయితీగా ఆడాలి. ఎలా ఆడాలి? నిజాయితీ. అక్క అల్లం పిన్ని. శ్రీదేవి, అల్లం శ్రీదేవి. ఈ ఫనల్ ని ఇక్కడ పెట్టి ఈ బంతిని అందులోకి ఊదాలి. ఎలా? ఇలా. అయ్యో, అలా పడిపోతే మళ్ళీ తీసి పెట్టుకోవచ్చు, సరేనా? ఇప్పుడు దీన్ని ఇలా అనండి. అయ్యో, అది వెళ్ళి బుట్టలో పడకపోతే మన దురదృష్టం. అల్లం శ్రీదేవి ఆడడం, బంతి అందులో పడకపోవడం. ఇప్పుడు పో పో పో. అది 6 పాయింట్లు వచ్చినట్టు. ఇప్పుడు ఇంకో 6 వచ్చాయి. ఇదే ఆట మళ్ళీ 3 పెట్టుకోండి, ఆడండి, సరేనా? 1 2 3 గో. రెండో దానికి వచ్చే పిన్ని. అది వెళ్తుంటదిలే పిన్ని, నువ్వు పోపు అంటే పోతేంటి? బాబాయ్ అనుకుంటున్నావా ఏంటి నీ మాట వినడానికి? శ్రీదేవి లాగా లంచం ఇచ్చేసి వెళ్ళిపోతుంది. వాడుకోవచ్చా? ఎందుకు 4 బంతులు? 3 పెట్టాలి పిన్ని. ఏడు పిన్ని నువ్వు. అమ్మయ్యా, మా పిన్ని కన్నా నేను న్యాయంగా ఆడతాను. 1 2 3 18. రైస్ కుక్కర్. రెడీ? 1 2 3 గో. అది ఆహా, స్పీడ్ బాగా అందుకుంది మంగ. ఇలాగే ఆడితే లీడ్ లోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అర్చన శ్రీదేవి పని కష్టమే. ఓయ్. అది అలా వెళ్ళిందిగా, పర్వాలేదు. ఒకటి 2 3 4 5 6 7 8 48 పాయింట్లు. అబ్బా, లీడ్ లోకి వచ్చేసామంగా. డిన్నర్ సెట్. రెడీ? 1 2 3 గో. ఇప్పుడు మంగాదేవినే నీ టార్గెట్. అది అడ్డం తీసేయండి. ఒకటి డైరెక్ట్ గా పడిందో తీసేశాను. 1 6.
సాస్ పాన్ సెట్. అక్క నీ టార్గెట్ 8 బంతులు అన్నమాట. 47 పాయింట్లు వచ్చాయి అనుకో నువ్వు విన్నరు, లేదంటే మంగ. రెడీ 1 2 3 గో. అందులో ఆగాలి, అడ్డం ఉంది తీసేయండి, లేకపోతే ఈ బంతి పోదు. మూడు. 1 2 3 4 5 6 7 8. ఇందులోంచి 3 తీసేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఒక 2 ఏమో ఆగకుండానే దొరిలాయి, ఇంకొకటేమో అసలు ఊదకుండానే దొరిలింది, అందుకని. ఐదు 30 పాయింట్లు. కూల్ జగ్గక్క కూల్. అల్లం శ్రీదేవి వచ్చిన ఇవాల్టి ఎపిసోడ్ లో శ్రీ మురళీ మోహన బెల్ రైస్ స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ ఆర్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన విన్నర్ మంగాదేవి. మనసే నీకిస్తే ఇచ్చేస్తవే ఎందుకే ఎదవ జన్మ ఏటిలో నూకవే ఇనవే కన్యాకుమారి కరంగే సవాలే. ఈ రోజు విన్నర్ గా మీరు గెలుచుకుంటున్నారు డిన్నర్ సెట్ అండ్ మైక్రోవేవ్ ఓవెన్. అలాగే విన్నర్స్ అందరికి, అంటే మీరందరూ విన్నర్సే కాబట్టి మీకు శ్రీ మురళీ మోహన బెల్ రైస్ వారి గిఫ్ట్ బ్యాగ్. సో అది అంత ఆనందమేగా. చాలా చాలా. అక్క పిన్ని చెప్పినట్టుగా కాకుండా నేను మాత్రం న్యాయంగా నిజాయితీగా పురస్కారం సంపాదించి తీరుతా. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. సగే వేలుపు నీవే తల్లి వరలక్ష్మి, సిరులను కురిసే దేవత నీవే తల్లి వరలక్ష్మి. అంజలి మీ ఆయన బాగా నిన్ను తొక్కేసినట్టున్నారు. మా ఆవిడ మారుతుందా, నన్ను పద్ధతిగా పిలుస్తుందా అది చెప్పు. బాబు నాది చిలక జోస్యం కాదు, అడుక్కునేదాన్ని. ఇద్దరి దగ్గర ఏం లేదా, అయితే నాతో రండమ్మా, ఇవాళ బాగా గిట్టుబాటు అవుతుంది. అందం హిందోళం అధరం తాంబూలం, అసలే చలికాలం తగిలే సుమబాణం, సంధ్యారాగాలెన్నో పెదవుల తాగిన వేళ.